విశాఖపట్నంలో గూగుల్ టెక్ సంస్థ స్థాపించడానికి నిర్ణయం తీసుకున్న దాన్ని తర్వాత శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి ఈ ఘనవార్తకు హర్షం వ్యక్తం చేశారు. ఆమె విశాఖపట్నం అభివృద్ధికి ఇది గొప్ప అవకాశమని, ప్రాంతీయ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇది కీలకంగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనకి విశాఖపట్నం ఉత్తరాంధ్రకి మనకి గూగుల్ సెంటర్ అనేది మనకి ఉత్తరాంధ్రకు వస్తుంది. అయితే మనం చూస్తుంటే ఫస్ట్ లోకేష్ గారు, మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్ని ముందుగా ఆర్గనైజ్ చేశారు రావటానికి. ఈ టీసీఎస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం 99 పైసాకి టీసీఎస్ అనేది ల్యాండ్ కేటాయించాం. అయితే ఈ పాలసీ, ఇటువంటి మంచి పాలసీలు తీసుకోవటం వలన టీసీఎస్ తర్వాత కాగ్నిసెంట్ వచ్చింది, కాగ్నిసెంట్ తర్వాత యాక్సెంచర్ వచ్చింది, దాని తర్వాత సిఫీ మొన్ననే మన లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. సిఫీ అనేది ఏఐ సెంటర్ కూడా వస్తుంది. అయితే అదేవిధంగా రేపు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గూగుల్తో ఒక ఒప్పందం అనేది చేయటానికి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటే నిజంగా ప్రజలందరూ, మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి.